నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? గొట్టిపాటి శ్రీనివాసరావు, చిలకతండ సర్పంచ్ని, వర్ణి మండలం, నిజామాబాద్ జిల్లా, గుంటూరు క్యాంప్ మా విలేజ్. సర్పంచ్ సార్, మీ గ్రామం మీరు గెలిచిన తర్వాత గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇయే ఇందిరమిళ్ళు, ఒక 5 గృహప్రవేశం అయినాయి, ఇంకా కొన్ని రన్నింగ్ నడుస్తున్నాయి. కొద్దిగా మా గ్రామానికి మోరీలు లేవు. మా ఎండిఓ గారు అడిగితే కొద్దిగా నిధులు ఇదిగా ఉన్నాయి, తర్వాత చేద్దాం అని చెప్పాడు. మీ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎట్లా ఉన్నది? తాగునీటి సమస్య బాగుంది సార్. మాకు అప్పుడు మిషన్ భారత నీళ్ళు వస్తేనే మాకు ఇది, లేకపోతే మా జీపీ టాటర్ నుంచి సప్లై చేయబడాల్సి వస్తుంది. సీసీ రోడ్ ఎట్లా ఉన్నాయి? డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? డ్రైనేజీలు మాకు పెద్దగా లేవు. ఇక ఇప్పుడు నేను వచ్చి 4-5 నెలలే గాని ఇక అడుగుతుంటే కొద్దిగా టైం పడుతుందనని అంటున్నారు. చిన్నగా చేస్తాం. సమస్య ఏమన్నా ఉన్నాయా? పోల్ సమస్యలు అసలు లేవు మా జీపీలో, బానే ఉంది. మీకు నూతన అంటే గ్రామ పంచాయతీ ఎట్లా ఉంది? మీకు లేదు, ఇప్పుడే సెలక్షన్ అయింది. మొన్నే శంకుస్థాపన చేసాం, 2 నెలలు అవుతుంది. ఆ బేల్దారి మేస్త్రులు ఎండ్లకి రాలేక కొద్దిగా ఆడ వాటర్ ప్రాబ్లం ఉండి ఇక వర్షం పడ్డాక చేద్దామని ఆల్రెడీ ప్రారంభించాం. బిల్డింగ్ ఎట్లా ఉంది మరి? అదే బిల్సింగ్ గారు అప్పుడు పట్టుకున్నాడు, 2 సంవత్సరాలు అప్పుడు సర్పంచులు తీసేశారు కదా, అప్పుడు కట్టాడు. ఇంకా కొద్దిగా పని ఉందంటే మన పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు ఓ రోజు అడిగితే ఇంకా 3 లక్షలు అయితే అయింది సార్, నాకు 10 లక్షలు కాలేదు. అది ఆ 3 లక్షలు మంజూరు చేస్తే పూర్తి చేస్తానన్నాడు. జీపీలో మా గుంటూరు క్యాంపులో అంగన్వాడీ స్కూల్ లేదు. ఇప్పుడు ఈ 5వ తరగతి వరకు నడిచే స్కూల్ కూడా అది ఎప్పుడో 20 ఏళ్ళ నాడు కట్టారు. అది కుర్తు, వర్షం పడితే నీళ్లు దిగుతున్నాయి, పిల్లలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొత్తగా స్కూల్ కట్టేయడానికి మీ పాలక వర్గం ఏమైనా కృషి చేస్తుంది? ఇక అడుగుతున్నాం, ఇప్పుడే 4 నెలలే కదా మేకి, చిన్నగా ఏదన్నా రిపేర్ లేకపోతే ఇంకోటి ఏదన్నా చేపిద్దాం అన్నట్టు. మీ పాలక మండలి మీకు ఎట్లా సహకరిస్తున్నది? బాగానే సహకరిస్తున్నా. మీ పాలక మండలి మీ గ్రామ సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే గారికి ఎట్లా తీసుకుపోవాలనుకున్న దృష్టి? ఇక ప్రజలు వాళ్ళు ఏదన్నా కావాలనుకుంటే 4 పోయి 10 మందిని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి గ్రామానికి డెవలప్ చేసేటట్టు ఏదన్నా అడుగుతా. నేను ఒక్కడిని పోతే కాదు కదా సార్, 10 మందిని పోయి మా గ్రామానికి ఇది కొరత ఉంది సార్ అని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ గా అడుక్కోవాలి మేము. అదే ఈ నీటి కొరత, ఈ చిన్న ఈ కొద్దిగా అప్పుడు ఈ ఫారెస్ట్ భూములు పట్టాలు ఇచ్చారు, వాటికి బోర్లు కొట్టుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళకి అప్లికేషన్లు అయ్యి, ఈ కొంతమంది ఇది పింఛను, ఇటువంటి చిన్న సమస్యలు అడిగితే అవి పరిష్కారం చేసుకుంటా చేతను. మీ గ్రామానికి మన ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి, ఇంకెన్ని అవసరం ఉంటున్నాయి మీకు? ఇప్పుడు మొత్తం 26-27 సార్, ఒకటి అటు ఇటు బాగా ఐడియా లేదు, లెక్కే లేదు నేను. కానీ ఒక 5-6 గృహప్రవేశం అయినాయి, నడుతున్నాయి అన్ని. మళ్ళీ నిన్న జీపీ నుంచి మా మండల ఎండిఓకి అప్లికేషన్ పెట్టాను, ఇంకో 10 కావాలని, కట్టుకుంటామంటున్నారు. కొంచెం విద్యపై మీ అభిప్రాయం ఏంటి? విద్య నేర్చుకోవాలని, నాకు అసలు చదివే లేదు, విద్య నేర్చుకోవాలనే ప్రాధాన్యత నాకు బాగా ఎక్కువ. ఇప్పుడు కొన్ని సార్లు పోయినప్పుడు ఇంగ్లీష్లో అడుగుతారని మా పంచాయతీ తరఫున నా కొడుకునే పంపిస్తా, నేను చదువుకోలే. మీరు చదువుపై ఎట్లా దృష్టి పెట్టాలనుకుంటున్నారు? మరి మీరు చదువుకోలేదు కదా, మీరు మీ భవిష్యత్ పిల్లలకు చదువును ఎట్లా అందించాలనుకుంటున్నారు? మీ ఆలోచన
మని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోమని చెప్తున్నాం సార్. ఇక వీళ్ళేమో ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నారు తల్లిదండ్రులు. నా నా పూర్తిగా చెప్తున్నా, వాళ్ళు కొంతమంది పంపుతున్నారు, కొంతమంది ఏమో ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే పథకాల విషయంలో, పిల్లలకు ఇచ్చే పథకాల విషయంలో మీరు మీ పాలక మండలి అంటే గ్రామంలో తిరుగుతూ పిల్లలను అంటే స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేందుకు మీ పాలక మండలి ఎట్లా కృషి చేద్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తాం సార్, దానికి చెప్తున్నాము. వాళ్ళేమో ప్రైవేట్ స్కూల్ అది అవేర్నెస్ అంటే వాళ్ళకు అంటే తల్లిదండ్రులకు మీరు చెప్తే అంటే మీ మనవాళ్ళు అటు పోతున్నారు అన్నట్టుగా అంటుంటారు. సరే, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నుకున్న ప్రజలకి నేనుగా నా గవర్నమెంట్ ఇచ్చేదాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. చివరగా మీ ఎమ్మెల్యే గారికి మీరు గెలిచిన సందర్భంగా మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గ్రామ ప్రజలకు కూడా ఏం చెప్పాలి? ఎమ్మెల్యే గారికి, నాకు, మా చిలకతండ జీపీకి మేము పోయి అడిగినప్పుడు మాకు సహకరించి ఏదన్నా చిన్న చిన్న పనులకి సహకరించి మమ్మల్ని చేయాలని పోచారాని గారికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాం. అలాగే